చాలా కాలం తర్వాత విస్తృత సమావేశం జరిగింది. అనేక రాజకీయ పక్షాలతో, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, బీసీ సంఘాలు, కాపునాడు, అనేక రాజకీయ పక్షాలు, ఆంధ్రప్రదేశ్ కోసం నిజాయితీగా నిబద్ధతగా ఉద్యమిస్తున్న అన్ని పక్షాలు, ఇవాళ మిగతా పార్టీల యొక్క అభిమానులు ఇక్కడ లేకపోవచ్చు, కానీ వాళ్ళ మనసు మాత్రం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నీతి నిజాయితీతో సాగుతున్న ఉద్యమం వెనకమాల ప్రతి ఒక్క రాజకీయ పక్ష ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసే వాళ్ళందరూ కూడా మా వెనకమాల ఉన్నారని భావిస్తున్నాం. 99.9% మంది ఈ ఉద్యమం వెనకమాల ఉన్నారని భావిస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా 10 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా కావచ్చు, లేకుంటే విభజన హామీలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఉద్యమిస్తే తప్ప దీన్ని మనం సాధించుకోలేం. దానికోసం ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి మరియు విభజన హామీల పరిష్కారం కోసం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల గురించి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడేది అన్న విషయాన్ని చాలామందికి తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది ముగిసిన అధ్యాయం కాదు, కొంతమంది స్వార్థపరులు దీనికే ముగింపు పలికారు అని చెప్పి మనం ఎలాగైనా ఈ ఎన్నికల ముందే ఈ ప్రత్యేక హోదాను తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో ఈ సాధన సమితి బయలుదేరింది. అన్ని పార్టీలు కూడా ఇప్పటికైనా వాళ్ళ చేసిన తప్పులు గమనించి అందరం కలిసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రత్యేక హోదాను తీసుకుందాం, మరియు మన విభజన హామీలను కూడా మనం తీర్చుకుందాం అన్నది ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. త్వరలో అనేక జిల్లాల్లో వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేసి ఆ తర్వాత ప్రత్యేక హోదా వస్తే ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ రాష్ట్రంలో ట్యాక్సులు ఉండవు. ఇప్పుడు మీరు చూసుకుంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని అక్కడ అన్ని ట్యాక్సుల హామీలు వాళ్ళు ఇస్తున్నారు, ట్యాక్సులు ఉండవని చెబుతున్నారు. మరి ఈ రాష్ట్రానికి మీరే చెప్పి అక్కడ హామీలు ఇవ్వడం ఏంటి అన్నది కూడా మేము ప్రశ్నించబోతున్నాం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి అత్యంత కీలకమైంది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పక్షాన అధ్యక్షులుగా ఉన్నటువంటి చలసాని గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీంలో ఒకరుగా ఉన్నటువంటి బాధ్యత తీసుకున్న పివి లక్ష్మణ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా టూర్ చేసే ఒక ప్లాను ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర నిజమైన ప్రగతి ప్రత్యేక హోదాతోటి విభజన హామీల సాధనతోటి మాత్రమే సాధ్యపడుతుంది తప్ప ఇతరేతర బటన్ నొక్కే కార్యక్రమాలు, వరాలు ఇచ్చే కార్యక్రమాలు, రాష్ట్ర ఆదాయ వనరుల్ని వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టే కార్యక్రమాలు కాకుండా భావి తరాలకి ఒక గ్యారంటీ ఇవ్వాలి అంటే ఇవి సాధించాలి. దానికి అత్యంత నీచ నికృష్టమైన పద్ధతుల్లో మోడీ తెలుగు జాతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని ద్రోహం చేస్తున్నాడు. అలాంటి ద్రోహిని, ఆయనకు వంతపడే వారిని అధికారంలోకి రాకుండా నిలేసే ప్రతి విద్యార్థి యువకుడు ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ప్రతి మహిళ, ప్రతి ఓటరు ఇందుకోసం నిలబడాలని చెప్పి ఈ ఉద్యమంలో సిపిఐ పూర్తి భాగస్వామిగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. 10 ఏళ్ల నుండి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు కోరుకోవటం సిగ్గుచేటు. ఇంతకంటే వంచన మరొకటి ఉండదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పార్టీ
ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని కేంద్ర సర్కార్కి తాకట్టు పెట్టింది. అందుకే అటువంటి పార్టీలకి బుద్ధి చెప్పాలి. ఇంకొక వైపున గతంలో ధర్మదీక్షలు చేసి హోదా కోసం మాట్లాడినటువంటి తెలుగుదేశం, పాచిపోయిన లడ్డూలని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు, వారు ఇవాళ బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా జతగట్టడానికి ప్రయత్నం చేయటమే కాదు, మేము ఎన్నికల్లో పొత్తు లేకపోయినా ఎన్నికల అనంతరం మిమ్మల్నే బలపరుస్తామని సంకేతాలు ఇస్తున్నటువంటి పార్టీలు హోదానే కాదు, విభజన హామీలనే కాదు, కేంద్రంతో పోరాడేటువంటి కాకుండా ప్రజల ప్రయోజనాలు పణంగా పెడతా ఉన్నారు. అందుకే ఈ పార్టీలను కూడా నిలదీయాలి. దీనికోసం హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం చేసిన అన్యాయం, దానికి లొంగిపోయిన పార్టీల యొక్క విధానాలు రాబోయే ఎన్నికల్లో ఒక ఎజెండాగా, ముఖ్యమైన ఎజెండాగా మార్చుతున్నాం.